దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. నీ ప్రార్థనలన్నీ, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, గృహం కొరకు ప్రార్థన చేస్తుంటాం, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తుంటాం, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తుంటాం, వివాహాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎన్నో అంశాలు మన దైనందిన జీవితంలో ఎన్నో విషయాలను గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. వాటన్నిటినీ ప్రభు పాద సన్నిధిలో పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు వాటన్నిటినీ మనకు సఫలం చేస్తాడు. మనం చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి ఆయన కార్యమును జయప్రదం చేస్తాడు. ప్రతి ప్రార్థనకు ఆయన తప్పక జవాబిస్తాడు. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి సఫలత కలుగు చేస్తాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేయటం నేర్చుకుందాం. అనుదినము అనుక్షణము మనం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మన కోరికలన్నీ నెరవేర్చి మనకు సంతోషము, సమాధానము, నెమ్మది కలుగు చేస్తాడు. ఆ విధముగా దేవుని చేత మనం ఆశీర్వదించబడుతుంది కాక. ఆమేన్.